మేమేం చెప్పినాం అనేది అధ్యక్ష, మేము 2004 నుంచి 2014 నుంచి 23 వరకు మేము తీసుకొచ్చింది మేము చెప్పినాం. భారతదేశంలోనే టిఎస్ ఐపాస్ అని పెట్టి ఇలా సింగిల్ విండో క్లియరెన్స్ ద్వారా దరిదాపుగా 4 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చినాం. 17 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించినాం. మీరు ఇంకా తీసుకొస్తే బ్రహ్మాండంగా ఉంటుంది, మేము కూడా ఆహ్వానిస్తున్నాం. మేమేమన్నాం, ఇదే డావోస్కి వెళ్ళాలి పెట్టుబడులు లేవాలి అని చెప్పేసి అంటే ఇక్కడ కూర్చున్న మంత్రులే మాట్లాడారు. ఆనాడు మంత్రులే మాట్లాడారు. ఏమన్నారు అధ్యక్ష? డావోస్ పోతున్నారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ డావోస్ పోతున్నారు, ఆ ఇండస్ట్రీస్ మినిస్టర్ విహారాలకు పోతున్నారా విలాసాలకు పోతున్నారు అన్నారు. ఇప్పుడు వాళ్ళకి తెలిసి వచ్చింది అధ్యక్ష, మేము కూడా ఇలా డావోస్కి వెళ్ళాలని చెప్పేసి. కానీ డావోస్కి పోయి ఎంఓఏ అయినప్పుడు కూడా ఏం చేసిన అధ్యక్ష? అక్కడ 12,000 ఇలా అగ్రిమెంట్ అయిన ఒకటే కంపెనీతోని. నేను ఇలా రాహుల్ గాంధీ గారిని కోట్ చేస్తా ఉన్నా. ఇలా రాహుల్ గాంధీ గారు చెప్పారు, ఇవాళ మొత్తం కూడా పరిశ్రమలు పెరగాలి, పెట్టుబడులు రావాలి, కానీ క్రానిక్ క్యాపిటలిస్ట్ అనేది రాకూడదు. ఈ భారతదేశంలో క్రానిక్ క్యాపిటలిస్ట్గా ఉన్న ఎవరైతే అదాని ఉన్నారో అదానికి మొత్తం ప్రైమ్ మినిస్టర్ గారు ఒక మద్దతుతో చేస్తున్నారు. కాబట్టి క్రానిక్ క్యాపిటలిస్ట్ వద్దు అని చెప్పేసి అంటే రాణి క్యాపిటలిస్ట్ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు వారితోనే అయ్యారు. ఇవాళ 12,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చామని చెప్పేసి అన్నారు. 12,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి 12,000 కోట్లు. కానీ ఇవాళ అదాని ఇక్కడికి వచ్చినట్లయితే తెలంగాణ ఆర్థిక ప్రగతి ఆగిపోతుంది. తెలంగాణ సంపద ఏదైతే మేము సృష్టించి పెట్టినామో అది మొత్తం కూడా మన కాకులకు గద్దలకేసినట్లయితుంది. కాబట్టి అదానితోని చేసుకున్న ఎంఓయు మన యొక్క రాహుల్ గాంధీ గారు చెప్పినట్లే మీరు దయచేసి విత్డ్రా చేసుకొని వాళ్ళకు బాగుండాలని చెప్పేసి కోరుతున్నాం. మీరు ఇంకా చెప్పారు ఐటీ ఎగుమతులు ఏం చేస్తారు, ఫార్మా ఇండస్ట్రీలో ఏం చేస్తారని. సార్ మేము మాట్లాడిన తర్వాత సార్ మనము శాసనసభ వేదిక ద్వారా మాట్లాడుతాం. రాష్ట్ర ప్రగతికి సంబంధించిన అంశం విషయంలో మేము ఆ రోజు 91 నుంచి మొదలు పెట్టుకొని ఆర్థిక సంస్కరణలు ఆ రోజు రాజీవ్ గాంధీ గారి ఆశయాలను పివి నరసింహారావు గారు ఏ విధంగా మొదలుపెట్టినారో అక్కడి నుంచి ప్రయాణం మొదలు పెడుతూ మా ప్రభుత్వం ఆ రోజు ఉన్నప్పటికీ, వేరే ప్రభుత్వం వచ్చినప్పటికీ, తర్వాత మా ప్రభుత్వం వచ్చినప్పటికీ, దాని తదుపరి వారి ప్రభుత్వం వచ్చినప్పటికీ ఈరోజు ఆఖరికి రాష్ట్ర ప్రజలు కోరేది ఏంది అధ్యక్ష? రాష్ట్ర ప్రగతిని కోరుతా ఉన్న సందర్భంలో మాకు బేషిజాలు లేవు. మేము ఆఖరికి లాస్ట్కి వచ్చే అంశానికి వచ్చే వరకు రాష్ట్ర ఆర్థిక ప్రగతి విషయంలో రాజీ లేకుండా ఎక్కడైతే మంచి ఆలోచనలు ఉంటాయో, విధానపరమైన నిర్ణయాలు ఉంటాయో గత ప్రభుత్వానికి సంబంధించి కూడా మేము బేషిజాలు పోకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే ఈరోజు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ముందుకు వెళ్ళటం జరిగింది అధ్యక్ష. వారు చెప్తా ఉన్నారు, రాహుల్ గాంధీ గారి గురించి చెప్పారు. వారు రాహుల్ గాంధీ గారు ఎవరి గురించి చెప్పారు అధ్యక్ష? ఈరోజు వారి స్నేహ పార్టీ అయిన, వారి ఫ్రెండ్లీ పార్టీ అయిన బీజేపీకి సంబంధించి ఈరోజు ఒకరు ఇద్దరు దేశానికి, దేశ ప్రజలకు సంబంధించిన సంపద ఒక్కరిద్దరికి చెందుతా ఉంది. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇవ్వటం లేదు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇవ్వటం లేదు అని రాహుల్ గాంధీ గారి ఆలోచన ముందుకు పెట్టారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అధ్యక్ష? మీరు పెట్టిన పరిశ్రమ, ఇంకోరు పెట్టిన పరిశ్రమ, ఇంకో 10 మంది పెట్టిన పరిశ్రమ, ఈరోజు అందరికీ అవకాశం, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ చేయడం అనేది మా ప్రభుత్వ ఉద్దేశం. ఈరోజు మీరు పెడతారా, రాజేశ్వర్ రెడ్డి గారు పెడతారా, లేకుంటే మా రాజగోపాల్ రెడ్డి గారు పెడతారా, అందరికీ సమానంగా ఈరోజు పరిశ్రమలకు పెట్టే అవకాశం ఇవ్వాలనే దృక్పథం ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు వారితో చేసుకోవద్దంటారు అధ్యక్ష, వారితోని ఒప్పందాలు చేసుకోవద్దంటారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, మేము వారికి మాకు అధ్యక్ష చెప్తా ఉన్నాం, ఎవరు వచ్చారని కాదు, ఈ రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములం కావాలి. వి వాంట్ టు పార్ట్నర్ విత్ యువర్ స్టేట్ ప్రోగ్రెస్. వచ్చిన వారందరికీ కూడా స్వాగతిస్తాం, స్వాగతం పలుకుతాం. స్వాగతించి మేము చెప్తా ఉన్నాం, రాబోయే 5 సంవత్సరాల కాలాయంలో పరిశ్రమలకు సంబంధించి కానీ, ఐటీ రంగానికి సంబంధించి కానీ 10 అంతలు పెంచే విధంగా మంచి సలహాలు కానీ సూచనలు ఇచ్చే ఎవరినైనా స్వాగతిస్తాం, ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. కానీ ఈరోజు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ చేయరాదు. క్రానిక్ క్యాపిటలిస్టులను మేము అస్సలే ఎంకరేజ్ చేయం. యు టేక్ అవర్ వర్డ్,
మా దగ్గర నుంచి ఎవరైనా కూడా క్రానిక్ క్యాపిటలిజం ఎంకరేజ్ చేసే ప్రతిపాదన లేదు, ఆలోచన లేదు. రేపొద్దున మాకుండే ప్లానింగ్ కూడా లేదని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. రాజేశ్వర రెడ్డి గారికి కోరుతా ఉన్నాను, ఎందుకంటే వారు కూడా ఒక యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తిగా, ప్రైవేట్ యూనివర్సిటీ వ్యక్తిగా, వాణిజ్యం వ్యాపారం తెలిసిన వ్యక్తిగా ఈరోజు మీరు చెప్పే ప్రతి మాట ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, దేశ ప్రజలు చూస్తూ ఉంటారు, అంతర్జాతీయ సంస్థలు కూడా చూస్తూ ఉంటారు. ఈరోజు మనందరి ఆలోచన, మేము కూడా చెప్పాం, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఈరోజు ఇంతపూర్వకం ప్రవేశపెట్టిన పాలసీస్ మంచిగా ఉంటే మేము ఇంకా మంచిగా చేస్తామని చెప్పాం. లేదు తీసేస్తాం, బాగలేదు అని చెప్పే ఒక ఆలోచన చేయలేదు. ఎందుకంటే ఆఖరికి వచ్చే వరకు రాజకీయాలు ఎటున్నా కానీ ఆఖరికి వచ్చే వరకు రాష్ట్ర ప్రగతి ముఖ్యమని ఆలోచన చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుకనే ఒక మంచి ఆలోచనతో ముందుకు పోతున్న తరుణంలో సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. ఇప్పుడే మొదలుపెట్టిన మా ప్రయాణం. ఈరోజు అనేక పాలసీ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంఎస్ఎంఈ పాలసీ ఇప్పటి వరకు లేదు. ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో మంచి సలహా సూచనలు ఇవ్వండి. ఈరోజు దాని క్రమంలో మంచిగా చేస్తారని రాజేశ్వర రెడ్డి గారు ఒక విద్యావేత్తగా ఆలోచన చేస్తూ ఉంటే మళ్ళా రాజకీయ ప్రసంగం చేయకుండా మంచి ఆలోచన ఇవ్వండి. ఈరోజు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు సంబంధించే ఇది చేస్తే రేపు ప్రవేశపెట్టే బడ్జెట్కు సంబంధించి మేము చెప్తే రేపొద్దున ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మేము ప్రవేశపెట్టే బడ్జెట్కు సంబంధించిన అంశం ముందు పెడితే వారికి మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదు. నేను ఈరోజు మీ అందరికి మనవి చేస్తా ఉన్నాం, గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష, ఈరోజు రాష్ట్ర ప్రగతికి సంబంధించి ఇటు బీజేపీ వారు కానీ ఎంఐఎం వారు కానీ టీఆర్ఎస్ పార్టీ వారు ఆఖరికి మనం కోరేది రాష్ట్ర ప్రగతి, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమం, అభివృద్ధి. దాన్ని బ్రాడ్గా ముందు పెట్టి వారి సలహా సూచన ఇవ్వాలని కోరుతా ఉన్నాను. మహేశ్వర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులు మాట్లాడితే భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ అలయన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ అలయన్స్ ఎప్పుడూ జరగలేదు, చరిత్రలో లేదు. కానీ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ చాలాసార్లు జరిగింది. వారు మంత్రివర్గంలో కూడా కలిసి పనిచేసినటువంటి చరిత్ర వారికి ఉన్నది. ఫ్రెండ్లీ పార్టీ వాళ్ళది. వాళ్ళిద్దరి మధ్యలో ఒక అవగాహనతోటి ఆడుతున్నటువంటి నాటకం అధ్యక్ష. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కూడా ఎప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు ప్రమోట్ చేయలేదు, ఇండస్ట్రీస్ ప్రమోట్ చేయలేదు అధ్యక్ష. ఏదన్నా చరిత్ర ఉంటే కాంగ్రెస్ పార్టీ గతంలో ధీరుభాయ్ అంబానీని ప్రమోట్ చేసేటువంటి చరిత్ర వారికి ఉన్నది. అదే మాదిరి ఇండస్ట్రీస్ని బెదిరించి దాంట్లో షేర్లు పర్సెంటేజ్ తీసుకునే చరిత్ర వీళ్ళకున్నది తప్ప భారతీయ జనతా పార్టీకి అనే చరిత్ర ఎప్పుడూ లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. గౌరవ శాసనసభ్యులు రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ ఆ రోజు అదానీ గారి గురించి, అదానీ గారికి మా నరేంద్ర మోడీ గారికి ఏం సంబంధం ఉంది అధ్యక్ష? ఎంతో మంది లక్షల మంది ఇండస్ట్రీస్లో వారొకరు. మాకు ఏ రోజు కూడా ఎవరిని ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, వారికి అలాంటి ఆలోచన లేదు. ఏ రకంగా అయితే మీరు ఈ రకంగా ప్రమోట్ చేసేసి, ఏ రకంగా అయితే మీరు బ్లాక్మెయిల్ చేసి పర్సంటేజ్లు తీసుకుంటారో ఆ రకమైన చరిత్ర మా భారతీయ జనతా పార్టీకి లేదని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. పల్లా రాజేశ్వర రెడ్డి గారు. ఇట్లా ఉలిక్కిపడడం ఎందుకు అధ్యక్ష? మేము అడిగింది మేము మా ఆలోచన కాదు చెప్పింది. పెద్దలు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు ఈ విధంగా చెప్పారు క్రానిక్ క్యాపిటలిస్టులని. అది కాకుండా చూడమని చెప్పి మీరు చెప్పినాం తప్ప మీ ఇష్టం అది. మీరు ఏ విధంగా ఉన్నట్లయితే మీరు 12,000 కాదు ఇంకేటైతే తెచ్చుకుంటారో. ఒకటి ఇది మీరు స్పష్టంగా తెలిసింది, డావోస్ వెళ్ళాల్సిన అవసరం ఏంటి, ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఏం జరిగింది, ఎంఓఈ లేదని చెప్పి తెలిసొచ్చుకున్నందుకు సంతోషం. వాళ్ళు కూడా వెళ్ళి ఈ విధంగా చేయాలని చెప్పేసి నేర్చుకున్నందుకు కూడా ఖచ్చితంగా సంతోషం తెలియజేస్తూ, రాహుల్ గాంధీ మాట తప్ప మాది కాదు. అదేవిధంగా ఇంకో 2 అంశాలు చెప్పారు. ఫార్మాసిటీని రద్దు చేస్తామని రకరకాల డిఫరెంట్ దగ్గర, అంటే ఇంకో 10 చోట్ల ఒక్కో దగ్గర చెప్పేసి అది సరైన నిర్ణయం కాదని చెప్పేసి అనుకుంటున్నాం. ఒక్కసారి మీరు మరలా, ఎందుకంటే చాలామంది ఇండస్ట్రీస్ ఇవాళ ఫార్మాకు ఇలా క్యాపిటల్గా ఉంది, భారతదేశంలోనే ఫార్మా క్యాపిటల్గా ఉంది, ఐటీ క్యాపిటల్గా ఉంది, వ్యాక్సిన్ క్యాపిటల్గా ఉంది. దానికి హైదరాబాద్, దాన్ని ఇంకా ఏ విధంగా తీసుకెళ్ళాలి, అందులో ఏమైనా ఉన్నట్లయితే ఇబ్బందులు ఉన్నాయో చూడాలి తప్ప మొత్తం నేను ఫార్మాసిటీ రద్దు చేస్తునేసరికి మొత్తం ఇండస్ట్రియలిస్టులందరిలో కూడా ఆందోళన ఉన్నది. కాబట్టి దాన్ని పునరాలోచించాలని చెప్పి మేము కోరుతూ, ఐటీ ఎగుమతుల మీద కూడా ఇంతకుముందు ఐటీ శాఖ మంత్రులు చెప్పారు. ఇవాళ భారతదేశంలో అత్యంత ఎక్కువగా 2014లో 57,000 కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్స్ అయినట్లయితే ఈ సంవత్సరం 2,41,000 లక్షల కోట్ల ఎగుమతులు అయినాయి. భారతదేశంలో రేట్ ఎక్కువ ఉన్నది. ఆనాడు ఉద్యోగులు 3 లక్షల మంది ఉంటే ఇలా 10 లక్షల మంది ఉద్యోగులు ఇలా ఐటీ కానీ ఐటీయేతర సర్వీసులో చేస్తున్నారు. ఇవాళ భారతదేశంలోనే అత్యంత ఎక్కువగా
పేరు తెచ్చుకున్న సంస్థ ఇలా టీ హబ్. దాన్ని ఏ విధంగా మీరు వృద్ధి చేయాలని చెప్పేసి ఆలోచించండి. ఇలా మీరు చెప్పారు ఏ అని ఒకటి మెన్షన్ చేశారు. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, రోబోటిక్స్లో కానీ, డ్రోన్స్లో కానీ ఈ యొక్క హైదరాబాద్ కేంద్రంగా దాన్ని ఇంకా మీరు అంకుర పరిశ్రమలను డెవలప్ చేయాలి. కానీ దాన్ని ఏమన్నా మీరు తక్కువ చేసినట్లయితే మనకి ఏదైతే ఒక ఈకో సిస్టమ్ డెవలప్ అయినదో ఆ ఈకో సిస్టమ్ డెవలప్ కాకుండా చేసినట్లయితేనే మన యొక్క ప్రగతి కొనసాగుతుంది, ఐటీ ఎక్స్పర్ట్స్ కొనసాగుతాయి, ఐటీ ఉద్యోగాలు కూడా. ఇవాళ భారతదేశంలో గత సంవత్సరంలో అత్యంత ఎక్కువగా ఐటీ ఉద్యోగాలు వచ్చింది ఇవాళ హైదరాబాద్ రాష్ట్రంలోనే, హైదరాబాద్ నగరంలోనే అని గుర్తుంచుకోవాలని కోరుతూ, మీకు చివరిగా ప్రభుత్వ ఉద్యోగాల గురించి మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాను. సంతోషం. ఇంతకుముందు ఏదో ఉద్యోగాలు ఇవ్వనట్టే ఇంతకుముందు మాట్లాడారు. అధ్యక్ష, నేను మొత్తం కూడా డీటెయిల్స్ ఏ డిపార్ట్మెంట్లో ఏ ఉద్యోగమో చెప్తామా, కానీ ఏ ఉద్యోగాలు ఎన్ని వచ్చినా చెప్తాం. 1,60,000 ఉద్యోగాలు, 1,60,000 ఉద్యోగాలు 10 సంవత్సరంలో ప్రభుత్వంలో కానీ, ప్రభుత్వ సంస్థల్లో కానీ, సింగరేణి కావచ్చు, జెంకో కావచ్చు, ట్రాన్స్కో కావచ్చు, ఒక 10 సంస్థలు రిక్రూట్ చేసిన ఒక పబ్లిక్ సర్వీస్ కమిషనే కాదు. చాలా మందికి తెలియదు ఎన్ని సంస్థలు చేస్తాయని. 10 సంస్థల్లో అధ్యక్ష నాకు టైం ఇచ్చిందే 10 నిమిషాలు ఇచ్చింది అధ్యక్ష, హాఫ్ అన్ అవర్ ఇవాళ నాకు. అధ్యక్ష, ఇవాళ ఉద్యోగాలు ఇస్తే నిన్నగాక మొన్న కొన్ని 2 ఉద్యోగాలు వచ్చినాయి అధ్యక్ష. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. సంతోషం. ఆ 2 లక్షల ఉద్యోగాల్లో మనం కూడా ఒకటి, కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటి డిక్లేర్ చేసింది. మొత్తం కూడా వాళ్ళ దాంట్లోనే కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్, కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ చెప్పేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ది ఫస్ట్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఫిబ్రవరి 1కి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పాను. మేము చెప్పలే అధ్యక్ష, మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ఫిబ్రవరి 1 8 రోజులు అయింది కాబట్టి మిమ్మల్ని అది గుర్తు చేస్తూ మేము ఒకటే చెప్తున్నాం. ఉద్యోగాలు 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 10 సంస్థల ద్వారా రిక్రూట్మెంట్ చేసినాం. ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఒక దగ్గర పేపర్ లీక్ అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాం. ఇవాళ మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ వాళ్ళందరినీ కూడా తీసేశారు. ఎవరిని వేసిండ్రక్క, ఎవరిని వేసిండ్రు? ఇవాళ ఒక రాజకీయ సంబంధం లేని వేస్తా అన్నారు, రాజకీయ నాయకుల్ని కూడా వేశారు. ఈ తెలంగాణకి సంబంధం లేని వాళ్ళని కూడా, ఆంధ్ర వ్యక్తిని కూడా అందులో వేశారు. ఇలా 95% గవర్నమెంట్ ఉద్యోగాలు తీసుకొచ్చింది గత ప్రభుత్వం. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో పార్లమెంట్ లో ఒప్పందం చేసిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ మన యొక్క ప్రెసిడెంట్ గారి ద్వారా అసెంట్ తీసుకొని ఇలా 95% ఉద్యోగాలు ఈ ప్రాంతంలో గవర్నమెంట్ లో వచ్చేటి మొత్తం కూడా ఇలా ఇక్కడికే వస్తున్నాయి. అంతేకాదు గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడుతూ 2 ఉద్యోగాల సందర్భంగా నర్సెస్ ఉద్యోగాలు ఇచ్చారు. నర్సెస్ ఉద్యోగాలు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చింది అధ్యక్ష? 30వ తారీఖు డిసెంబర్ 2023. ఎగ్జామ్ ఎప్పుడైంది అధ్యక్ష? 8వ నెల 2వ తారీఖు అయింది. మొన్న ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ నిధులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మొన్న ఇచ్చారు. సంతోషం. ఈ యొక్క ప్రక్రియ అనేది కొనసాగుతుంటది. ఒక ప్రభుత్వంలో ఇచ్చినా ఇంకో ప్రభుత్వంలో వస్తుంది. ముఖ్యమంత్రి గారు పోయి అక్కడ పోయి ఏం మాట్లాడిన అధ్యక్ష? వారు ఖచ్చితంగా అక్కడ కానీ ఇంకో దగ్గర 400 సంబంధించిన సింగరేణి దగ్గరకు వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నేర్పాలి. ఇవాళ మీరు 30-35 సంవత్సరాలు ఉద్యోగాలు ఉండబోతున్నారు కాబట్టి ఏ విధంగా చేయాలని చెప్పాలి. కానీ గత ప్రభుత్వాన్ని, గత నాయకులను ఇష్టం వచ్చినట్టు తిట్టి వాళ్ళందరినీ చేసినట్లయితే ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి చివరి పత్రం ఇస్తున్నప్పుడు మొత్తం వండిన తర్వాత తీసుకుపోయి గంట కలిపినట్టుంది అధ్యక్ష. అంతే తప్పగానే అక్కడ మీరు ఏదైతే ఎవరైనా ఇవ్వాల్సిందే, కానీ అక్కడ పోయిన తర్వాత దుర్భాషలాడి బూతులాడితే సరైనది కాదు. ఖచ్చితంగా ఏదైతే ఈ ప్రక్రియ కొనసాగుతుంది. 1,60,000 ఉద్యోగాలు ఆనాడు ఇచ్చినాం, అందులో 1,00,000 ఇంకో 10,000 ఉన్నట్లయితే ఇది వాస్తవం. కాబట్టి అందులో మీరు ఇంకోటి మెన్షన్ చేసిండ్రు, యువ వికాసంలో 5 లక్షల విద్యా భరోసా ఇస్తాను, నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని. కానీ ఇదే నిరుద్యోగ భృతి గురించి లాస్ట్ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు గౌరవ పెద్దలు బట్టి విక్రమార్క అన్నారు, నేను ఎక్కడన్నానని చెప్పేసి అన్నారు. మీకు నేను చూపిస్తాను. మీరు ఇలా మీ దానిలో మెన్షన్ చేయడమే కాకుండా నిరుద్యోగ భృతి గురించి మీరిచ్చిన డిక్లరేషన్ 9వ పేజీ 2వ పారాగ్రాఫ్, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించే వరకు ప్రతి నెల 4,000 నిరుద్యోగ భృతి చెల్లింపు ఇందులో పెట్టారు. ముఖ్యమంత్రి గారు పదే చెప్పారు, ప్రియాంక గాంధీ గారు చెప్పారు. మీరు చెప్పిన దానే మేము అడుగుతున్నాం. మీరు దీన్ని మేము చెప్పలేదు అనలేదని బట్టి విక్రమార్క అన్నారు కాబట్టి మీరు ఇందులో చెప్పిన దాన్ని ఖచ్చితంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పారు. మేము ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేస్తున్నాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 30 లక్షల మంది నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరూ చదువుకోండి అన్నారు. ఖచ్చితంగా వాళ్ళ చదువు సాగాలంటే, వాళ్ళకు ఉద్యోగాలు రావాలంటే మీరు చెప్పిన విధంగా
ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా, ప్రియాంక గాంధీ గారు ఆదేశించిన విధంగా, మీరు మీ యొక్క మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 4000 నిరుద్యోగ భృతి ఆ 30 లక్షల మంది నిరుద్యోగులకు వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా అధ్యక్ష, ఇవాళ కొన్ని మీరు చేయుత పథకం కింద చెప్పిన వాటిని కొద్దిగా లేట్ అయితే లేట్ కావచ్చు, కానీ మీరు చెప్పారు గొప్పగా. ఒక్కరికి ఇవాళ ఈ రాష్ట్రంలో 11 లక్షల మంది ప్రభుత్వంలో కానీ లేకపోతే ప్రభుత్వ సంస్థల్లో అవుట్ సోర్సింగ్, టెంపరీ, అడహాకు రకరకాల ఉద్యోగస్తున్నారు. కొద్ది మందికి నెల రోజున ఫస్ట్ రోజు ఉద్యోగాలు ఇస్తున్నారు. వాళ్ళందరినీ కూడా జీతాలు ఇవ్వగానే మొత్తం కూడా వాళ్ళు కూడా మొదటిసారి జీతం వచ్చినట్టు ఆ పేపర్లలో అక్కడిక్కడ చెప్తే మీరు మొత్తం వైరల్ చేసి ప్రచార పటాటోపం చేస్తున్నారు. దయచేసి వాళ్ళే కాదు, అవుట్ సోర్సింగ్ కానీ, టెంపరీ కానీ, అడాక్ కానీ రకరకాల ఉద్యోగస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మొదటి రోజే జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము అందరం కోరుతున్నాం. మీరు ఏదైతే చెప్పినరో ఇవాళ చేయుత పథకం కింద 4000 పింఛన్ తర్వాత ఇవ్వచ్చు. మీరు చెప్పిన ప్రకారం 6 నెలల్లో 100 రోజులు ఇవ్వచ్చు. కానీ గత నెలలో వాళ్ళందరికీ చాలా మందికి ఈ 2046 లక్షల మందికి అనాథలకు ఆర్తాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా అనేక మంది బీడీ కార్మికులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వికలాంగులకు కావచ్చు 46 లక్షల మందికి ఇస్తే వాళ్ళందరికీ నెల జీతం రావట్లే. ఆ 2000 ఇచ్చేది దాని మీదనే ఆధారపడి ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా కనీసం ప్రతి నెల మేము ఎట్లయితే ఇచ్చినో మీరు కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మీ అందరికీ ఒకటే, మీరు ఇంతకుముందు మాట్లాడారు కేంద్రం నుంచి మనకు రావాల్సిన దాని మీద కూడా ఒక్క మాట మీరు మాట్లాడలే. కేంద్రం చిల్లి గవ్వ మన బడ్జెట్ పెట్టింది. ఆ బడ్జెట్లో తెలంగాణకు రావాల్సిన వాటాలో ఒక చిల్లి గవ్వ కూడా ఇయ్యలే. ఒక్క మంత్రి మాట్లాడలే, ముఖ్యమంత్రి గారు మాట్లాడలే. అదేవిధంగా పన్నుల వాటాలు న్యాయంగా రావాల్సిన గురించి మాట్లాడలే, గ్రాంట్ల విషయం మాట్లాడలే. కానీ మన పక్కన మన సర్కారే, కర్ణాటక కాంగ్రెస్ సర్కార్, ఇవాళ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మొత్తం మంత్రిమండలి ఆడవాళ్ళు బస్సులలో వస్తే